చేరుకున్నాయి కాగజ్ నగర్ కారిడార్ 8 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వలస వచ్చిన 4 మగ పులులు 2 ఆడ పులులతో పాటు మరో 2 పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. పులుల సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలువురిపై పులి దాడి చేయగా ఓ మహిళ మరణించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కొమరం భీం జిల్లా ప్రజలను పులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇక కాగజ్ నగర్ కారిడార్లో మొత్తం 8 పులులు కూడా సంచరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం వలస వచ్చిన 4 మగ పులులు 2 ఆడ పులులతో పాటు మరో 2 పులులు కూడా అటు కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు వైద్యులు అటు అధికారులు కూడా చెప్తున్నారు. ఇక సమీప అటవీకి సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు ఈ పులుల సంచారంతో భయాందోళనగా జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రాత్రిపూట పొలాలకు వెళ్ళే ప్రజలు సైతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక చూసుకుంటే గత కొన్ని రోజులుగా పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను టెన్షన్ పెడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే పులుల దాడిలో ఒక మహిళ చనిపోగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఎన్నో పశువులు కూడా పులి దాడిలో మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. అటు కాగజ్ నగర్ మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసింది. ఇక ఆమె మెడపై తీవ్ర గాయాలు అవ్వడంతో ఆమె మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మహిళపై దాడి చేసిన తర్వాత దుబ్బాగూడకు చెందిన సురేష్ అనే వ్యక్తిపై కూడా పులి దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే వెంటనే అతను ఆసుపత్రి నుంచి ప్రస్తుతం చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే అతడు కోలుకుంటున్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే మొత్తం 2020 నుంచి ఇప్పటి వరకు పులుల దాడిలో 4 మరణించారు. 2020 నవంబర్లోనే ఇద్దరు అటు పులి దాడిలో మరణించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2022లో ఒకరు, ఇప్పుడు 2024లో ఒకరు పులి దాడిలో మరణించారు. ఇక పులుల భయంతో ప్రజలు అటవీకి సమీపంగా ఉండే ప్రజలంతా బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి పులి దాడి చేస్తుందో అన్నట్టు ఆందోళన చెందుతున్నారు. అటు పొలాలలో కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే అధికారులకు సంబంధించి పులులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాకర్స్ కూడా ఏర్పాటు చేశారు. అటు పులి బోన్లను కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసి పులులను పట్టుకునేందుకు కూడా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏదేమైనా సమీప ప్రజలు ఎవరైతే అటవీకి సమీపంగా ఉంటారో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు ఇప్పటికే వారిని అప్రమత్తం చేశారు. అయితే అటు అధికారులు అప్రమత్తం చేసినా ఇటు పులుల టెన్షన్తో అటు ప్రజలు మాత్రం బిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పొచ్చు.